ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. సో అప్పుడు దాకా హీరోయిన్ గా అతనికి చేసి ఒక్కసారిగా ఆ సినిమాలో ఆ హీరోకి అక్కగా చేయాలన్నప్పుడు చిరంజీవి గారితో లేదండి, చిరంజీవి గారితో ఇంతవరకు నేను హీరోయిన్ యాక్ట్ చేయలేదండి. మిగతా హీరోస్ తో మిగతా హీరోస్ ఓకే, ఆ టైం ఆ పీరియడ్ 80s హీరోయిన్ కదా. బట్ అలా ఏంటి కాదు, క్యారెక్టర్ మంచిది ఉంది అంతే కదా. ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ రోల్, అందుకంటే చేశాను. బట్ దట్స్ వై దేర్ వాస్ అ లాంగ్ గ్యాప్ ఆల్సో, బికాస్ ఐ డిడ్ంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ దట్ ఎవ్రీథింగ్ కమ్స్ మై వే. ఓకే, డబ్బు కోసం ఒక సినిమా చేయాలి అంత పరిస్థితి నాకు లేదు. సో ఐమ్ లైక్, ఇఫ్ ఐ డూ అ సినిమా చేయాలంటే, ఎస్ ఐఎమ్ అన్ ఎక్స్పెన్సివ్ ఆర్టిస్ట్, ఐ డోంట్ కమ్ చీప్. I'm very open about it. I am an expensive artist. Okay. My remuneration is pretty high. My Hyderabad lo shooting aithe nenu intlo untanu, but I have my perks. Pretty high ante per day ku 10 lakhs untunda. I'm not going to disclose what I charge, but na producers ki telusu. Oh. So తర్వాత అన్ని ఇయర్స్ తర్వాత తమ్ముడితో చేసినప్పుడు ఎలా ఉంది అంటే ఇద్దరితో వర్క్ చేశారు కాబట్టి చిరంజీవి గారితో వర్క్ చేసినప్పుడు ఇస్ మోర్ ఆఫ్ డిఫరెన్స్ అంటే ఏమని చెప్తారు? లేదండి, 80s ఫ్రెండ్స్ ఉన్నాం కదా. అండ్ అప్పుడు చిరంజీవి గారితో పని చేసినప్పుడు ఇట్ వాస్ మోర్ ఆఫ్ అందరూ కలిసి. త్రిష వాజ్ దే, సో షీ ఈస్ అ ఫ్రెండ్, సో ఇట్ వాస్ వెరీ ఫన్. పవన్ గారు అయితే హీస్ అ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్. ఓకే, సో ఎక్కడైనా ఉంటే సెట్ లో ఉంటే కూడా మీరు హలో చెప్తే హలో చెప్తారు అంతే. బట్ అదర్వైజ్ హీ డజంట్ ఈవెన్ టాక్. ఆయన ఒక కార్నర్ లో కూర్చుంటారు. సో మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్, బట్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. ఒక సీన్ ఉంది, ఒక క్లైమాక్స్ సీన్ ఉంది, మేడం ఒకసారి రిహర్సల్ చేయొచ్చా, లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ హిస్ వర్క్. సో ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ పవన్ గారు ఆల్సో. బట్ అఫ్ కోర్స్ ఐ మీన్ ఐ డోంట్ నో హిమ్ వెరీ వెల్. సో మీరు కూడా చాలా రిజర్వ్డ్ గా ఉంటారు, కలిసే వరకు కొంచెం కష్టం, కనెక్ట్ అయిన తర్వాత ఐ లైక్ టు మెయింటైన్ మై డిస్టెన్స్. ఐ డోంట్ లైక్ టు డిస్టర్బ్ ఎనీబడి. ఓకే, అంతే. మీరు పాలిటిక్స్ లో ఉన్నారు, ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన విజన్ మీరు చాలా స్పీచ్లు వినుంటారు కాబట్టి ఎలా ఏమనిపించింది అజ్ఞాతవాసి టు డిప్యూటీ సీఎం? I think he always had a vision. And what I like about Pavan Garu is he's a very, very honest person. మనసులో ఒకటి పెట్టుకొని నోటు మీద ఇంకో మాట ఉంది అలాంటి కాదు, మనసులే ఉంది, that is what is on his lips. Okay. So very honest person is what I have seen. So and that is what comes across even his speeches lo kuda ayana maatladinappudu adi you can make that out that he is a very, very honest person. Okay. So I like that quality in him. Okay.